తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో అనేక జిల్లాలు ముంపునకు గురయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రదేశాలకు తరలించింది. వారి కోసం పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసింది. కేరళపైన దీని ప్రభావం పడింది. మొన్నటి వరకు మిచోంగ్ తుఫాను బారిన పడ్డ తమిళనాడు ఇప్పుడు మరోసారి అల్పపీడనాన్ని ఎదుర్కొంటోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడు దక్షిణ ప్రాంతంలోని అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీధులన్నీ జలమయమయ్యాయి. வெளியேறும் காட்சிகளை நீங்கள் பார்த்துக் கொண்டிருக்கிறீர்கள். வீடுகள் முழுவதும் வெள்ளத்தால் சூழப்பட்டுள்ளது. తిరునెల్వేలి, కన్యాకుమారి, నాగపట్నం, తూత్తుకుడి జిల్లాల్లో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. ప్రత్యేకించి తిరునెల్వేలిపై వర్షాల తీవ్రత అధికంగా ఉంది. ఈ జిల్లాలోని రిజర్వాయర్లన్నీ వరద నీటితో పోటెత్తుతున్నాయి. వచ్చే 24 గంటల్లో వర్షాల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆయా జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. తీర ప్రాంత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను మోహరించింది. వర్షాల తీవ్రత అటు కేరళ పైన పడింది. తమిళనాడుతో సరిహద్దులను పంచుకుంటున్న జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 5 జిల్లాల్లో వచ్చే 48 గంటల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. ఇక తమిళనాడులో భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిరిని అడిగి తెలుసుకుందాం. సిరి, పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు చేపడుతోంది? ఆదివారం రోజు కన్యాకుమారి, తిరునెల్వేలి, తూత్తుకుడి, తెంకాసి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే అతి భారీగా కూడా వర్షపాతం నమోదైంది. శనివారం రాత్రి నుండి కూడా దక్షిణ తమిళనాడులో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షపాతం నమోదైంది. ఇప్పటికే ఇక అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. నీటిలోకి ఇల్లు చేరిందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వారు వాపోతున్నారు. రిజర్వాయర్లు కూడా నిండటంతో జలాలను కూడా విడుదల చేస్తున్నారు తమిళనాడు ప్రభుత్వం. దక్షిణాది జిల్లాలో అనేక ప్రాంతాలు ఇప్పటికే వరదలను చూశాయి. మొన్న మిచాంగ్ తుఫాన్ వర్షాల కారణంగా ఇంకా అనేక ప్రాంతాలలో కూడా ఈ వర్షపాతం మరింత ఎక్కువగా ఉన్నందున రేపు సోమవారం రోజు డిసెంబర్ 18న ఈ 4 జిల్లాలలో కన్యాకుమారి, తిరునెల్వేలి, తూత్తుకుడి, తెంకాసి జిల్లాలలో ఇప్పటికే అధికారులు పాఠశాలలకి మరియు కళాశాలలకు అయితే సెలవు ప్రకటించారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను కూడా రంగంలోకి దించారు. వరదలు అలాగే ముంపు ప్రాంతాల నుంచి కూడా ప్రజలను సహాయ కేంద్రాలకు తరలించేందుకు కూడా స్థానిక అధికారులు, పోలీసులు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశారు. తామిరబరణి నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున దక్షిణ తమిళనాడులో నదులను అనుసంధానించే ప్రాజెక్టు కింద గభీరను గుర్తించి మిగులు జలాలను కన్నడియన్ ఛానల్లోకి విడుదల చేయాలని కూడా ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధికారులను ఆదేశించారు. దక్షిణ శ్రీలంక తీరంలో హిందూ మహాసముద్రం మరియు నైరుతి బంగాళాఖాతంపై వాయుగుండం ప్రభావంతో ఆదివారం ఈ రోజు తమిళనాడులోని 4 జిల్లాలలో భారీ వర్షాలైతే కురిశాయి. ముఖ్యంగా కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునెల్వేలి, తెంకాసి జిల్లాల్లో కూడా ఇప్పటికే భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల రోడ్ పైన వాటర్ లాగ్ అయి ఉండటంతో నీరు నిలిచిపోయి ఉండటంతో ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడింది అంటూ కూడా మనకి తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. మిచాంగ్ తుఫాన్ కారణంగా ఇప్పుడిప్పుడే ప్రజలు కోరుకుంటారు. భారీగా ఆస్తి నష్టం అలాగే ప్రాణ నష్టం కూడా చేకూరింది. ఇప్పుడిప్పుడే 10 రోజుల నుంచి, వారం రోజుల నుంచి కూడా ప్రజలు మళ్ళీ మిచాంగ్ తుఫాన్ ప్రభావం నుంచి చేరుకుంటున్నటువంటి పరిస్థితిలో మళ్ళీ ఈ 4 జిల్లాలలో దక్షిణ తమిళనాడు జిల్లాలలో మళ్ళీ భారీగా వర్షం నమోదవుతున్న కారణంగా ఇప్పటికీ అందరినీ అప్రమత్తం చేస్తున్నారు ప్రభుత్వం. అది మాత్రమే కాదు, ఇక ఈ రోజు తమిళనాడు ప్రభుత్వం వరదల కారణంగా నష్టపోయినటువంటి వారికి
6,000 రూపాయల నష్టపరిహారం కూడా చెల్లించింది. ఇప్పటికే వరదల నుండి ముంపు ప్రాంతాలను కాపాడేందుకు, అక్కడ ఉన్నటువంటి ప్రజలను కాపాడేందుకు NDRF బృందాలు అయితే రెడీ